మేమైతే ప్రస్తుతానికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. అది ఊడిపోయిందన్న, ఇది ఊడిపోయింది. అలా సరే కొట్టు గిట్టుడు అయితే ఏం లేదు కదా మరి. సర్ప్రైజ్ అంటే ఇది ఓకే. మామా రెడీ? రెడీయా? ఆను ఆను. నా చెవులు ఎంపీ అసలు నిజంగా వాటర్ వేయని, ముక్కులో వాటర్ వేయని. ముక్కులు వేస్తావా? పెట్టుకోని ఎవడంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర పోరగాడు. సో ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి ఇవన్నీ చూసి అవాక్ అవుతారా? చూడండి, మీరే చెప్పాకైనా చేసే ఒక ఫ్రెండ్ ఉంటాడు మహి అని, వాడి మీద చిన్న ప్రాంక్ చేస్తున్నాము. వాడు ఫుల్గా క్లాత్ కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఫుల్ ఇయే కాదు వాటర్ కూడా పోస్తాం. గుడ్లు, టమాటీ, మిర్చి, ఉప్పు, ఇంకేముందో ఉప్పు. ఇంకేముందో తెలీదు, మీరే చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూస్తారు అనుకుంటున్నాను నేనైతే. అరే ఇప్పుడు గుడ్లు కొట్టిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే వాటర్ కూడా వేద్దాం. వాటర్ వేద్దాం. వాటర్ కూడా వేద్దాం. పెద్ద ప్లానింగే రా. నేనే తీసుకోవాలి ఇప్పుడు పోయి. ముందే నాకు వానికి అసలే పడదు. సరే పోతా. సరే వాటర్ తీద్దాం పారా. నిజంగా పదా కమాన్, వాటర్ రచ్చరచ్చ చేద్దాం ఇప్పుడు. గుడ్లు గుడ్లు దాచేద్దాం. క్లాత్ కడతాం కదా పైకి కదా, వాటర్ తీసుకొద్దాం. ఫస్ట్ వాటర్ తీసుకొద్దాం. దా ఇదేమనుకుంటున్నారా? పందుపల్లి చెట్టు. అడిగి మామూలు తినిపించదు. ఇది కూడా ఫుల్ రచ్చ చేద్దాం. ఎక్కడ వాడైతే చూడండి, ఆ రూమ్ లో అయితే ఉన్నాడు. చూపించు రూమ్ లో అయితే ఉన్నాడు. ఫుల్ స్లీప్ లో ఉంటాడు. అడైతే ఫుల్ గా ఫన్ ఉంటది ఈ రోజు అయితే. వీడియో క్రేజీ, ఫుల్ క్రేజీ. వెళ్దామా? ఇంకా పైకి వెళ్దామా? సరే అంటే ఫాస్ట్ మనం పోయి చూసే చూద్దాం ఏం చేస్తుండో ఏమో. మహి ఏం చేస్తుండో ఏమో, అసలు ఏంటో ఏమో. రండి జల్దీ. ఏం చేస్తున్నాడు? రూమ్ అంతా కచ్చింది. ఇంట్లో ఉన్నావా? ఏం లేదు, కింద అన్నాలు పిలుస్తుందా? కాదు, నందన్న ఇంకా రాజు పిలుస్తుండు. నన్ను తిడుతున్నారు వాళ్ళిద్దరు. ఏమో అదే ఇందాక నువ్వేమో చేసినావు అంట కదా. ఏం చేసినా? అసలు ఏం చేసినా? వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఇందాక మనం అడిగి పోయినాం కదా టిఫిన్ చేయడానికి, అప్పుడు ఏమో అన్నం అంట కదా. వాళ్ళు తిడుతున్నారు నన్ను, ఎందుకు ఎట్లా వేస్తున్నావు నువ్వురా? నాకు క్లారిటీ ఇచ్చు నన్ను అర్థం. వచ్చిండు మీరు నన్ను నా అక్కని తిట్టిరు కదా. ఏందన్నా? మనోడికైతే చాలా రోజుల నుంచి అయితే నేనైతే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నిజంగా ఏం సర్ప్రైజ్ అన్న? అది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. గంటలు కట్టుకొని ఆ సర్ప్రైజ్ నువ్వే చూడాలి. చాలా రోజుల నుంచి నేను ఎప్పటి నుంచి ఇద్దాం అనుకో, గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఈడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. దేనికన్నా? దేనికి ఫస్ట్ అయితే కడుతున్నా నేనైతే. దేనికి నీకు ఇస్తాను గిఫ్ట్. గిఫ్ట్ సర్ప్రైజ్. నువ్వు ఊహించుకున్న గిఫ్ట్, ప్రపంచంలో నువ్వు ఊహించుకున్న గిఫ్ట్ ఏంటి? నాకు తెలియదు. అమ్మాయి అనుకుంటున్నా గిఫ్ట్ అనుకో. చెప్పకురా అప్పుడు చెప్పండి గిఫ్ట్ అనుకో. చెప్పకురా అప్పుడు చెప్పకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అయితే ఆగు, ఇప్పుడు కాదు, ఇటు తీసుకురా పాపం. బండి కాడ ఇట్లా కేక్ తీసినాగా. కేక్ ఏంటన్నా కేక్ చెయ్యిలు కడతాను. బర్త్డే కూడా కాదు కదా. చెయ్యిలు కడతాను రా. చెయ్యిలు కూడా ఉంది మామ. ఏం కాదు.
ఎప్పుడైనా నేను గిఫ్ట్ ఇవ్వలేదు కదా నేను ఇప్పటి నుంచి. ఆ. ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మరి చేతులు కట్టుకో ఎందుకన్నా చేతులు ఎందుకన్నా సర్ప్రైజ్ Surprise అంతే. సర్ప్రైజ్ చూపిస్తున్నా నీకు. సర్ప్రైజ్ ఊపిరి ఆడదు పాప ముక్కు. ఒక్క ఊపిరి ఆడుతుంది. చాలా రోజుల నుంచి ఇద్దాం అనుకున్నాను గిఫ్ట్ ఎప్పటి నుంచో. చెప్పినా ఇంతే నా 2 గాజులు అమ్ముకొని మరి నేను గిఫ్ట్ తెచ్చిన. గాయస్ మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరికి ఒక మంచి గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇద్దాం అనుకుంటున్నాను. కేక్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. చేతులు ఇట్లా. నువ్వు పట్టుకో ఒకసారి ఇట్లా మంచిగా పట్టుకో. మనం మంచిగా పట్టుకొచ్చారా. మేమైతే ప్రస్తుతానికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. అది ఊడిపోయిందన్న ఇది. ఊడిపోయింది. ఇగో ఊడిపోయింది. అన్నా ఏంటండి ఇది? సరే ఊడిపోతుంది ఇది. ఊడిపిస్తాడు అదే టైట్ కట్టాను. కట్టేసి లైక్ గోస్ కడదామా? ఆ? సరేలే వద్దులే. అవునా? సర్ప్రైజ్ అయితే గోసెందుకన్నా? సరేలేగా. అది ఉంచు కదా అది స్టైల్ స్టైల్ అన్న టైట్ కట్టాను. సరే టైట్ కట్టు. ఏం నుంచి ముక్కు తీసుకోవద్దు అప్పుడే, ఎందుకంటే సర్ప్రైజ్ చాలా మంచిగా ఉంది కదా. పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. మీరు కూడా చూడండి అది ఎంతో సర్ప్రైజ్. కొట్టరు కదా. సరే సరే. కొట్టు గిట్టుడు అయితే ఏం లేదు కదా. మరి సర్ప్రైజ్ అంటే ఇది ఓకే. గైస్ చూడండి గైస్, మా వాడు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాను తెలుసా? తేగ చూడండి మీరు కూడా. తేగ మామ తేగ ఫస్ట్ ఓపెన్ చేద్దాం. నమలాలా? నమ్మలేసి కొంచెం నమ్మలేసండి, ఎక్కువ కూడా నమ్మలేసండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నవ్వులు మామ, నీకు చేయి ఇస్తాను. అంటే నీకు మంచి సర్ప్రైజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. మట్టి మట్టి ఉందన్నా. మట్టి ఉందా? అయ్యో మట్టి నేను తీసుకొచ్చాను మామ. అంటే మట్టి జన్మ అంటే ఈ మట్టిలో జన్మించినప్పుడు ఇంకోటి ఏం చేద్దాం? ఇది నువ్వు అయితే ఇప్పుడు సరే ఓ మన స్వీట్ తీసుకో. స్వీట్ కాదని ఇది. ఇది దీని ఏమంటారు? మిశ్రీ ఇది మిశ్రీ. మిశ్రీ అను మామ. మిశ్రీ ఏంది? మిశ్రీ అంటే తెలియదు అలా నాకు. చూపి మిశ్రీ చూపి అక్కలు తీరాలన్నా. ఏయ్ కళ్ళు తెరవద్దు. రెడీ మామ. కొంచెం కళ్ళు మీకు మామ. మిశ్రీ అంటే ఏంది? కొంచెం చక్కెర. లోనికి వెళ్ళిపోగలదు. చక్కెర అట్లా చెప్పాలి. షుగర్ స్వీట్ గా ఉంటది మామ. స్వీట్ షుగర్ అంటే అది మట్టి ఉంది కదా ఇందాక. మంచిగా తినొచ్చు మామ. రెడీ? రెడీయా? ఆను. అరే ఎందుకు రాజు? చక్కెర కాదు ఇది. రాజు చక్కెర తీసుకురాకుండా నువ్వు అది తీసుకొస్తావా రాజు? అంతా నేనే చేశాను మామ. అవును మళ్ళా నా వల్లే ప్రాబ్లం అయితే. నీ వల్లే ప్రాబ్లం అయింది. మడత కాజా తీసుకురా ఇప్పుడు. స్వీట్ నిజమైన స్వీట్ తీసుకురా. ఇందాక మీ స్వీట్ అన్నారు మీరు వద్దు నాకు. మడత కాజా తీసుకురా. మడత కాజా తీసుకురండి. మా అబ్బాయికి చాలా లోపల ఇది కొయ్యాలి మామ. స్వీట్ ని కొయ్యాలి. వద్దు నాకు. సరే మేమే వద్దనా. మీరు ఏదో ప్లాన్ చేశారు నాకు అర్థమైంది. నాకు అర్థమవుతుందా మామ? నేను స్వీట్ ఇస్తున్నాను ఇప్పుడు. గులాబ్ జామ్. గులాబ్ జామ్. దీని పేరు గులాబ్ జామ్. ఇందాక నువ్వు ఇది బాగా తిను. ఇది ఒకటే తిను. బాగా ఫేస్ కూడా మంచిది. ఫేస్ కి రాస్తాను ఫస్ట్. ఫేస్ కి రాద్దాం. గులాబ్ జామ్ ఫేస్ కి రాస్తారా? గులాబ్ జామ్ ఫేస్ కి రాస్తారా? నువ్వు ఇంత క్యూట్ గా ఉన్నావు కాబట్టి నీ క్యూట్నెస్ కి ఇదో క్యూట్. ఫస్ట్ ఒక వెజిటేబుల్ నీకు తినిపించాలనుకుంటున్నాం. దయచేసి మీరు వెజిటేబుల్ తినండి. నవ్వులు మామ, నవ్వులు. మంచిగా ఉందా? అరే తింటుండే మొత్తం. తింటున్నాడు వీడు. ఇది టమాటా అన్నా? టమాటా వెజిటేబుల్ తిని మంచిగా ఉంటుంది అట్లా అంటారా? ఇప్పుడు ఇంకోటి ఐటమ్ పేరు. దీని పేరు కొత్త పేరు కనిపెడతాం. ఈ పేరు ఏంటి కొత్తగా? ఇదా ఈ ఐటమ్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్.
ఈ ఐటమ్ పేరు వచ్చేసి ఐటమ్ రాజా, చాలా ఐటమ్ రాజా చాలా అంటే చాలా చీప్ గా ఉంటది, తిన్నప్పుడే కరిగిపోతుంది. ఒకేసారి స్వర్గంలోకి వెళ్తాం. అంతే. స్వర్గమా అంతే బ్రహ్మ ఉర్వశి మేనక కలుస్తాడు ఇక పైన. అంటే నేను మొత్తానికి నన్ను నన్ను సత్యంగా చూస్తురు. నువ్వు తిను మామూలుగా, తిను మామూలుగా. ఎలాగుందో చెప్పు. నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉంది. రెడీయా? చాలా మంచిగా చాలా బాగుంది అసలు. ఇంతే స్వర్గంలోకి వెళ్ళావు కదా. చాలా వెళ్ళినట్టే ఉంది నాకు. మీరు తిన్నారా? ఇప్పుడే తిన్నాం మామ. అయ్యా అవునా మామ ఇది అనే కొంచెం 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 తీయండి. కొంచెం ఇవి చిగుర్లు ఉంటాయి కదా, ఈ చిగుర్లో రుచి ఉంటుందని. అంటే ఈ పండు దొరకడం కూడా చాలా. ఎప్పుడైనా తిన్నాం మామ ఇలాంటివి స్వర్గంలోకి వెళ్ళేది? దీంట్లో స్వర్గం వెళ్ళిపోతాం. స్వర్గాన్ని కాదు, రంభ ఊర్వశి మేనక. ఊర్వశి మేనక వాళ్ళ ముగ్గురు వచ్చి ఒక ఊర్వశి ఎక్కడ ఉంది? ఒక ఊర్వశి ఇక్కడ ఉంది అనుకో. ప్రస్తుతానికి ఈ పండుగ మీరు తినాలని మేము కోరుకుంటున్నారు. మన బడ్జెట్ తినాలి తినాలి. ఏమైంది మామ? అన్నా ఏంటి మామ? ఏమైంది? మేము సరగంలో స్వర్గంలోకి వెళ్ళావు నువ్వు? స్వర్గం కాదు, ఇక్కడ చుక్కలు వెళ్తాయి అమ్మా. నువ్వు నరకంలోకి పోతున్నావు. కాదు అయితే ఇప్పుడు కాదు, నీకు మంచి గిఫ్ట్ కావాలనుకుంటే ఇదే లాస్ట్ అయిపోయింది. ఈ గిఫ్ట్ అయిపోయిన తర్వాత కాదన్న మిరపకాయ తినిపిస్తారన్నా. మిరపకాయ కాదు అది, స్వర్గంలో మిరపకాయ. స్వర్గంలో మిరపకాయ. అది స్వర్గం నుంచి బయటకు వచ్చింది. సరే ఇప్పుడు కట్లు ఇప్పేసాం. కట్లద్దు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తదుపరి కార్యక్రమం ఇంకా లాస్ట్ ఇది చేద్దామని. కేక్ అన్నారు ఏదన్నా? కేక్ అది ఇప్పుడు కేక్ 2 కేకులు ఇస్తున్నాం. ఎక్కడ? 2 కేకులు ఏడుంది? కొంచెం మామా. ఇప్పుడు సరే ఇప్పుడు కట్లు ఇప్పేసాం. ఇక కట్లు ఇప్పేద్దామా? ప్రజానికి అయితే కట్లు ఇప్పేసాం. కట్లు ఒక నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం ఫోన్ నాకు ఇచ్చావా? కొంచెం ఇచ్చేవా? ఓనా? అదే మామ, ఫోన్ అంటే నా ఫోన్ ఉండిపోయింది మామ. రెడీ మామా, స్టార్ట్ చేద్దామా? కాదు ఏదో మామా ఇంకో గుద్దు. రెడీ మామా? సర్ప్రైజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అవునా? కాదు ఇందాక చేసింది లేదు కదా. ఇంకా అన్ని ఏవి లేవు. లాస్ట్ ఫైనల్ గా కార్యక్రమం. గోవిందా 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 గోవిందా. పట్టుకో 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 పట్టుకో. ప్లాన్ ఎవరు చేశారు తెలుసా? రాజు, మిస్టర్ రాజు. తర్వాత అసలు మా ఇద్దరు ఏమనుకున్నాం అంటే నీ మీద కూడా చేద్దాం అనుకున్నాం, చేస్తాం. నందన మీద దిస్ ఇస్ ప్రాంక్. దిస్ ఇస్ అనుకోలేదు కదా ఈ అమ్మాయి మీద కూడా చేస్తామని. చూస్తారు కదా మీరే, ఫస్ట్ నుంచి చూస్తేనే బాగా సర్ప్రైజ్ ఉంటుంది. నా రివెంజ్ అయితే చెప్పలేను. రివెంజ్ వేరేలా ఉంటుంది, మీరే చూడండి. నా మేకప్ పోయింది. మేకప్ పోయింది. నువ్వేమైనా క్యూట్ గా ఉన్నావా? ఏదో మేకప్ అయితే క్యూట్ గా ఉన్నావు అంతే. కామెంట్ లో మెన్షన్ చేయండి. ఆ కుక్కలా ఉన్నావు. ఆ కుక్కకి కింద 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 ఈడెవడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? చూడు అలాగే ఉంది. సేమ్ టు సేమ్.
గిత్త కూడా చేంజ్ లేదు. మొత్తానికి అయితే గైస్ వీడియో అయితే ఫుల్ క్రేజీగా ఉంది కదా. మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేయండి. అస్సలు చేసుకోకూడదు. కోసం వెయిట్ చేయండి. నేను మహి వీళ్ళ మీద చేస్తాను. చూద్దాం ఛాలెంజ్. థమ్స్ అప్. ఆ రివెంజ్ మళ్ళీ మీకే చూసుకోండి చాలా జాగ్రత్త. నా చెవులు ఎంపేస్తలేవు నిజంగా. వాటర్ వేయినాయి, ముక్కులో వాటర్ వేయినాయి. ముక్కలు వేస్తావా? ఇట్లా పెట్టుకోని ఎవడన్నాడు? మరి నా మీద చేస్తావా? అట్లుంటది మరి. ప్లాన్ అంతా నేను కాదు చేసింది, వాడు కెమెరా పట్టుకున్నాడు. అవునా? అసలైన మెయిన్ కిల్లర్ ఎక్కడ ఉండో కెమెరామ్యాన్. ఎందుకంటే ఈ వీడియో తీసింది అతనే కాబట్టి అతనికి తెలుస్తుంది మొత్తం మేము చేసింది కథ. ఎంజాయ్ చేశారు కదా బాగా? ఎంజాయ్ చేసావా? ఏం ఎంజాయ్ అన్న తడిసి అమ్మవా. చేయలేదా? First of all మీరు స్నానం చేసుకోండి. సరే వెళ్ళిపో, నీ కంపు వెళ్ళిపో. నిద్ర వెళ్ళిపో నజ్జనికి ఇక్కడ నుంచి. వేరేలా ఉంటుంది. సో గాయ్ చూసారు కదా, వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్.